వెల్కమ్ టు ది మీడియా మ్యాట్రిక్స్. గత 2 రోజుల క్రితమే ఇరాన్ రష్యా మధ్య సీజ్ ఫైర్ స్టేట్మెంట్ వచ్చేసింది. అయితే ఇదే టైంలో ఇండియా రష్యా నుండి అతి తక్కువ ధరలకి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటుంది. అయితే ఈ విషయం తెలిసిన ట్రంప్ ఏం చేశారంటే రష్యా నుండి ఏ దేశాలైతే ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాయో ఆ దేశానికి 500% టారిఫ్ విధిస్తానని చెప్పుకొస్తున్నాడు. వార్నింగ్లు కూడా ఇస్తున్నాడు. ఎందుకు అనే విషయం గురించి మాట్లాడుకుందాం. గత 3 సంవత్సరాల నుంచి రష్యాకి ఉక్రెయిన్ మధ్య వార్ జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ వార్ ని ముగించడానికి గాని లేదంటే ఇరు దేశాల మధ్య సఖ్యత కుదర్చడానికి గాని ట్రంప్ ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తూ వస్తున్నాడు. అంతేకాకుండా ఉక్రెయిన్ కి మనీ కూడా సాయం చేస్తున్నాడు. ఎంత మనీ సాయం చేసినా కూడా ఇరు దేశాల మధ్య యుద్ధం అనేది ఓ కొలిక్కి రావట్లేదు. అందుకని చెప్పి రష్యా నుండి ఏ దేశాలైతే ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాయో ఆ దేశాన్ని గనక ఆపేస్తే రష్యాకి లాస్ వచ్చేస్తుంది, దీంతో యుద్ధం ఆపేస్తుంది అన్న ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ మధ్య కాలంలోనే ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద 4వ ఆర్థిక వ్యవస్థగా బలపడిపోయింది. అయితే ఇలాంటి దేశాలు రష్యా నుండి ఆయిల్ ని దిగుమతి చేసుకుంటుంటే ట్రంప్ ఏ మాత్రం కూడా ఆలోచించకుండా ఈ నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇవన్నీ చూసి ఇండియా ఊరుకుంటుందా? మరో యుద్ధం రాదని కూడా మేము చెప్పలేము. అయితే ఈ విషయాన్ని గురించి నిపుణులు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బంకర్ బ్లస్టర్ బాంబుగా వ్యవహరిస్తున్నారు.